అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఈరోజు ప్రస్తుతం మనము గుమ్మళ్ళ దిబ్బ, కోవూరు నియోజకవర్గంలో గుమ్మళ్ళ దిబ్బలోను ఈ ప్రాంతంలోనే బర్డ్ ఫ్లూతో ఎన్నో కోళ్ళు చనిపోవడం జరిగింది. అయితే ఈ వ్యాధి మనుషులకు కూడా సోకకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఈ పాటికే కలెక్టర్ హరినారాయణ గారు కూడా చికెన్ షాప్స్ మొత్తం క్లోజ్ చేయమని కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక ఒక బృందం కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతుంది, అసలు ఏం పరిశోధిస్తున్నారు, ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు విషయం మీద మాట్లాడేందుకు డిఎస్ఓ భాస్కరరావు గారు మనతో ఉన్నారు. ఈ టీంతో పాటు ఆయన కూడా ఉన్నారు. ఆయనతో మాట్లాడుతాం. సార్ నమస్తే. సార్ అసలు ఏం జరుగుతుంది, ఏంటి? సార్ ఈ నెల 7వ తారీఖున ఇక్కడ ఈ గుమ్మల దిబ్బలో ఒక అతను ఆయన చాకే కోళ్ళు ఒకేసారి ఒక 30 కోళ్ళు చనిపోయినట్టు చెప్పారు మనకి. తర్వాత వాటిని మన శాంపిల్స్ పంపించడం జరిగింది భోపాల్కి. పంపించినప్పుడు వాటిల్లో పంపించిన శాంపిల్స్ అన్నీ ఏవియన్ ఫ్లూ అంటారు, అంటే బర్డ్ ఫ్లూ అంటాము. అది పాజిటివ్గా వచ్చింది. దాని తర్వాత మనం టీం మొత్తం మన హరినారాయణ గారు, మన కలెక్టర్ గారు హరినారాయణ గారి ఆధ్వర్యంలో ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంటు, మా డిపార్ట్మెంటు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్, లైన్ డిపార్ట్మెంట్స్ అందరం కలిసి మొత్తం ఆ ఎఫెక్ట్ అయిన కోళ్ళని, ఇన్ఫెక్ట్ అయిన కోళ్ళని మొత్తం చంపేయడం జరిగింది. కల్లింగ్ అంటాం ఆ ప్రాసెస్ని. సో మొత్తం ఈ ఏరియాలో ఉన్న కోళ్ళని, కొన్ని బాతుల్ని, కోడిగుడ్లని, వాటన్నిటిని మనం చంపేసి వాటన్నిటిని శానిటైజేషన్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ఏరియా నుండి 5 కిలోమీటర్లు సర్వేలెన్స్ జోన్ కింద ప్రకటించాము. మిగతా 5 కేజీలు 5 కిలోమీటర్లు కూడా ప్యాసివ్ సర్వేలెన్స్ ఏరియా కింద పెట్టి ఇక్కడ పూర్తిగా బర్డ్స్ని బయట నుంచి రాకుండా, ప్లస్ ఇక్కడ నుంచి బర్డ్స్ బయటికి వెళ్లకుండా చేశాము. అదేవిధంగా చికెన్ షాపుల్లో వాటన్నిటిలో చికెన్ అవన్నీ అమ్మకుండా 3 రోజులు కట్టడి చేయడం జరిగింది. ఈ ఏవియన్ ఫ్లూ అనేది ఇప్పటి వరకు అయితే మనుషులకు ఎవరికి సంక్రమించలేదు. కానీ ఇక్కడున్న 1538 ఫ్యామిలీస్లో మేము హౌస్ టు హౌస్ సర్వే చేశాము. ఇప్పటి వరకు ఎవరికి ఈ ఏవియన్ ఫ్లూకి కానీ లేదా హ్యూమన్ ఫ్లూకి సంబంధించిన సిమ్టమ్స్ అయితే ఏమి రాలేదు. అయినా కూడా ఢిల్లీ ఎన్సిడి నుంచి, తర్వాత సఫ్దర్జంగ్ హాస్పిటల్ నుంచి, తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ నుంచి డిఫరెంట్ స్పెషాలిటీస్ మన దగ్గరికి వచ్చారు. అదేవిధంగా స్టేట్ నుంచి కూడా జాయింట్ డైరెక్టర్ మేడము, తర్వాత స్టేట్ అఫీషియల్స్ వచ్చారు దీని గురించి అధ్యయనం చేయడానికి. సో ఇవాళ మేము వాళ్ళకి హౌస్ టు హౌస్ వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకొని వాటిని పరీక్షల కోసం పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు అయితే మనుషులకు ఎవరికి ఇన్ఫెక్ట్ అవ్వలేదండి. అంటే బృందం ఎవరెవరు వచ్చారు సార్? డాక్టర్స్ మొత్తం డాక్టర్ ఈ సెంట్రల్ టీం నుంచి డాక్టర్ గారు వచ్చారు. ఆయన డాక్టర్ స్మితా సింగాల్ గారు, తర్వాత గుర్మీత్ కౌర్ గారని మేడం వచ్చి లేడీ హార్డింగ్ హాస్పిటల్ నుంచి వచ్చారు. తర్వాత శ్రేయస్ అని సఫ్దర్జంగ్ హాస్పిటల్ నుంచి వచ్చారండి. తర్వాత జేడి లోకేశ్వరి మేడం వచ్చారు స్టేట్ నుంచి. జేడి మల్లేశ్వరి మేడం వచ్చారు. అదండి మేడం, మీరు చెప్పండి. అంటే మీ టీం మొత్తము అంటే కోవూరు నియోజకవర్గం మొత్తం, ఈ ప్రాంతం మొత్తం సర్వే చేస్తున్నారు ఇక్కడండి. టీమ్స్గా మెడికల్ ఆఫీసరు, ఎంఎల్హెచ్పి అంటారు కదా, సిహెచ్ఓ ఉంటారు, ఏఎన్ఎం, ఆశా, ఇక్కడ వాలంటీర్స్ కూడా ఇన్వాల్వ్ అయినారన్నారు. వీళ్ళు ఇక్కడున్న 1538 హౌసెస్ని బ్యాచ్లుగా డివైడ్ అయిపోయేసి హౌస్ టు హౌస్ ఎంతమంది ఉన్నారు, వాళ్ళల్లో ఎవరికైనా ఈ సిమ్టమ్స్ ఉన్నాయా, అవన్నీ పరీక్షలు అవి చేసి వాళ్ళకి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఎవరికైతే కానీ ప్రజెంట్ వాళ్ళు చేసిన సర్వేలో ఎవరికి కానీ ఇట్లా సివియారిటీ కేసెస్ కానీ ఏమి కానీ కనిపించలేదు. కాబట్టి అంటే మనకు ఈ విధంగా బర్డ్ ఫ్లూ వచ్చింది కదా, హ్యూమన్ సర్వేలెన్స్ చేస్తే మంచిదనేసి సెంట్రల్ టీమ్, అంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆదేశాల మేరకు సెంట్రల్ టీం వచ్చింది. వాళ్ళతో అకంపెనీ అయ్యి మేము వచ్చాము. అంటే శాంపిల్స్ ఏమైనా పాజిటివ్ కేసెస్ ఉన్నాయా లేవా అనేది సర్వేలెన్స్లో బయటపడుతుందని ఈరోజు ఎవరైనా కొంచెం సిమ్టమాటిక్ ఉన్న వాళ్ళని తీసుకునేసి శాంపిల్స్ తీసుకునేసి పరీక్షల కోసం పంపిస్తాము, స్విమ్స్కి పంపిస్తాము. దాన్ని డయాగ్నోసిస్ చేస్తే దానికి మనకు ప్రజల్లో హ్యూమన్స్కి వచ్చిందా లేదా, మనుషులకు ఉందా వ్యాధి లేదా నిర్ధారణ అవుతుంది. అప్పుడు అంత తర్వాత మనము సేఫ్ జోన్లో ఉన్నట్టు. అది ఇది పరిస్థితి. అంటే మొత్తం మీద కోవూరు నియోజకవర్గ ప్రాంతాలు మొత్తము ఇక్కడ ఒక సెంట్రల్ టీం కూడా డాక్టర్స్ రావడం జరిగింది. ఇదరి మొత్తం ఒక సెంట్రల్ టీం ఢిల్లీ से आ रहे हैं. मैडम इधर क्या कर रहे हैं? Basically, right now we are here to figure out that are there any human cases of influenza or
it is a seasonal influenza or a bird influenza in case there is, so that can be contained. But as of now, we have not found any confirmed cases of either human influenza or bird flu. So we are right now screening all the symptoms which are similar to influenza. So every person who is with cough, cold or fever, if at all, their samples are being taken and they will be tested for influenza. So in case there is, then we will contain it and the spillover is to be prevented. And as of now, it looks like that the preparedness is at the moment good enough as per the state requirement, and we are just ensuring that they are geared up in case there is a spillover, they can manage. मैडम असल सिम्टम्स कैसा रहे ये बर्ड फ्लू के ये लोगों को सिम्टम्स क्या रहे? Symptoms are just like any respiratory illness. There can be cough, fever, body ache, headache, loss of appetite. So we are screening for all those symptoms, and if we find any suitable person who is fitting that profile, we'll test him. So far, we think all the preparedness, all the procedures, all the that state is taking care of are adequate. They are good. सर इधर ही नेल्लूर डिस्ट्रिक्ट में 2 एरियाज, एक पदलकूर चाटलगुट्टा, दूसरा को कोवूर गुम्मला दिब्बा. आप पदलकूर एरिया को गए? We are yet to explore that area. Yeah, we are here in Gumla Dibba, and we are just we are leaving for the other and Gumla Dibba also we will be visiting the epicenter, the poultry farm which has been affected, or the area which has been affected. We will be visiting and we will just be seeing if there are any The containment measures are completed or not, and everything is in place, and is there anything more required? Because as of now, it looks like everything is well under control, and we are just watching over that everything stays under control and there is no spillover. We came over from Delhi yesterday on 17th evening. We came over here. We had a briefing with the district surveillance officer, and we had a briefing in the presence of the state surveillance officer, and action plan was made for future management and for future of this avian flu outbreak in Gumla Dibba and Chattagola As village. of now, Nellore looks like it is prepared for any kind of epidemic, if at all ever occurs. Even the sub-centers and all, they are prepared for it. So there's nothing to worry as of now. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇది పరిస్థితి. అంటే గుమ్మళ్ళ దిబ్బలకు ఈ టీం రావడం జరిగింది, తర్వాత పొదలకూరు ప్రాంతానికి కూడా వెళ్ళడం జరిగింది. ఈ ప్రాంతంలోనే ఇలాంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉండడంతో ఇక్కడ సచివాలయం, అదేవిధంగా డిఎస్ఓ భాస్కర్రావు టీంతో పాటు మొత్తం ఇక్కడంతా ఒక ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎవరికైనా ఇలాంటి వ్యాధులు సోకిందని దాని మీద కూడా ఇక్కడంతా పరిశీలిస్తామని కూడా ఈ టీం చెప్తుంది. వీడియో తెలియ ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, గుమ్మళ్ళ దిబ్బ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.